పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. 2018కి గ్రావిటీతో నీళ్లివ్వాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నిర్దేశించిన పనుల పూర్తికి కేంద్రం నుంచి 9,500 కోట్ల నిధులు రావాల్సి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం పనుల ప్రగతిని తెలుసుకున్నారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 16 సార్లు పోలవరంలో పర్యటించానని, 20 సార్లు సదృశ్య సమీక్ష చేశానని చంద్రబాబు చెప్పారు. వంశధార సహా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజెక్టులపైన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఆగస్టు 15 నాటికి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 1055 లక్షల అంటే 10,55,00,000 మీటర్ల పని కావాలి. 684 లక్షల క్యూబిక్ మీటర్ల పని అయింది. చాలా వరకు పనులు కూడా పూర్తి అవుతున్నాయి. డయాఫామ్ వాల్ 419.667 మీటర్లు పూర్తి కావాలి. ఇప్పటికి 294 మీటర్లు పని పూర్తయింది. ఏదైతే నెక్స్ట్ ఇయర్ జూన్ కంతా గ్రావిటీతో నిండివ్వాలని, ఫుల్ ప్రాజెక్ట్ 2019 పూర్తి చేయాలని, అదే మరి మనం కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకోవాలి. అంతేకాకుండా ప్రాజెక్టు పూర్తి కావాలంటే పెద్ద ఎత్తున మళ్ళీ 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఒకటి అమలు చేయాలి. R&R ప్యాకేజ్ కానీ, ల్యాండ్ టు ల్యాండ్ కానీ వాళ్ళకి నచ్చిన ప్లేస్లు ఇప్పించాలి. మళ్ళా గిరిజన ప్రాంతంలో ల్యాండ్ కొనివ్వాలి. ఇలాంటి చాలా కన్స్టెంట్స్ పైన వర్కౌట్ చేస్తున్నారు. 18కి అంతా మనం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు 41.15 మీటర్స్కి వెళ్తే గ్రావిటీతో అటు లెఫ్ట్ కెనాల్కి ఇటు రైట్ కెనాల్కి నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ సైట్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారు ఇంజనీర్లందరూ. మాకు ఇక్కడ రమేష్ అండ్ వెంకటేశ్వరరావు, అదే మరి గుప్తా, పోలవరం అథారిటీ తరఫున వీళ్ళందరూ బాగా కష్టపడుతున్నారు. ఇక్కడ సైట్లో అయితే మంచి అంతా కూడా ఈవెన్ ఏ ఎక్స్ట్రీమ్ అంటే 11 to 3 మధ్యాహ్నం గ్యాప్ ఇచ్చాం.